నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. దౌత్యానికి లొంగని వాడు దాడితో పలాయనం చిత్తగిస్తాడు. హద్దు మీరి ప్రవర్తించేవాడికి హంతక దాడితోనే సమాధానం చెప్పాలి. మృత్యు శీతల లోయలన్నీ మంచు మాటున శతఘ్నుల్ని మోస్తున్నాయి. పర్వత యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. భారత్ చైనాల మధ్య పెద్ద యుద్ధం రాబోతోందని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కారణంగానే ఇరు దేశాలు సరిహద్దుల్లోని వ్యూహాత్మక స్థావరాల్లో బలగాలను, ఆధునిక ఆయుధ సంపత్తిని మోహరిస్తున్నాయి. జూన్ 15న రాత్రివేళ కుట్రపూరితంగా భారత్ సైనికుల మరణాలకు కారణమైన చైనా ఆ తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. భారత్తో జరిగిన చర్చల్లో తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని, భారత సైన్యం కూడా వెనక్కి వెళ్లాలని చెప్పిన చైనా ఆ మాట నిలబెట్టుకోలేదు సరికదా, మరింత ఎక్కువగా ఆయుధ సంపత్తిని సరిహద్దులకు చేరవేస్తోంది. ఇదంతా చూస్తున్న ఇండియా చైనాకు బుద్ధి చెప్పేందుకు మరింతగా సైన్యాన్ని సరిహద్దులకు తరలిస్తోంది. చలిగాలుల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతంలో దొంగ దెబ్బ తీసేందుకు డ్రాగన్ కుయుక్తులు పన్నుతోంది. దీనికి ప్రతిగా భారత్ ఎలాంటి సన్నాహాలు చేస్తోంది? ఆయుధాల మోహరింపు ఏ వ్యూహాత్మక ప్రాధాన్యాల ఆధారంగా సాగుతోంది? ఏ భౌగోళిక ప్రాంతాలపై భారత్ దృష్టి సారించింది? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సన్నద్ధమైంది. సరిహద్దుల్లో ఇప్పటికే సమర సన్నద్ధతను పెంచిన భారత్ తాజాగా వివాదానికి కేంద్ర బిందువైన తూర్పు లదాఖ్లో T-90, T-72 యుద్ధ ట్యాంకులను మోహరించింది. చుమూర్, డెమ్చోక్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి యుద్ధ బలగాలతో పాటు ట్యాంకులను తరలించింది. 14,500 అడుగుల ఎత్తులో చైనా సైనికులతో తలపడేందుకు భారత బలగాలు సిద్ధమైపోయాయి. భారత్ T-72, T-90 ట్యాంకులను మోహరించగా చైనా తేలికపాటి టైప్ 15 ట్యాంకులను మోహరించింది. సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న డెప్సాంగ్ మైదానం ట్యాంకుల మోహరింపుకు అత్యంత అనువైన ప్రాంతం. కాశ్మీర్కు తూర్పున ఉన్న అక్సై చిన్ను లక్ష్యంగా చేసుకుని ఈ ట్యాంకుల మోహరింపుకు ప్రణాళికలు రచించింది భారత సైన్యం. శీతాకాలానికి ముందే వ్యూహాత్మక ప్రాంతాలకు మరిన్ని బలగాలను మోహరించేందుకు సిద్ధమవుతున్నట్లు భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది. -40 డిగ్రీల వాతావరణంలో సైతం ఉపయోగించే సామర్థ్యమున్న రష్యా ట్యాంకులను రాబోయే రోజుల్లో భారత సైన్యం మోహరించనుంది. యుద్ధం అనివార్యమైతే అందుకు అవసరమైన అధునాతన ఆయుధాల కోసం భారత్ కొత్త ఒప్పందాలు సైతం చేసుకుంటోంది. C-130J సూపర్ హెర్క్యులస్ కార్గో యుద్ధ విమానాల అదనపు పరికరాలు, విడి భాగాలను భారత్కు అమ్మడానికి అమెరికా సమ్మతించింది. మొత్తం $90 మిలియన్ విలువైన కొనుగోలు ఒప్పందానికి అక్టోబర్ 1న అమెరికా రక్షణ శాఖ ఆమోద ముద్ర వేసింది. విమాన వినియోగ వస్తువులు, మరమ్మతుతో పాటు విడి భాగాలు, గ్రౌండ్ సపోర్ట్, క్యాట్రిడ్జ్ యాక్చువేటెడ్ డివైజెస్, ప్రొపెల్లెంట్ యాక్చువేటెడ్ డివైజెస్ కోసం ఒప్పందం చేసుకుంది. ANALR-56M అడ్వాన్స్డ్ రాడార్ వార్నింగ్ రిసీవర్, అదేవిధంగా కౌంటర్ మెజర్ డిస్పెన్సర్ సిస్టమ్, రాత్రివేళలో వినియోగించే తేలికపాటి బైనాక్యులర్స్, నైట్ విజన్ గాగుల్స్ ఈ ఒప్పందం ద్వారా భారత్కు అందనున్నాయి. అంతేకాదు వీటితో పాటు GPS సిస్టమ్, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు, ల్యాబ్ ఎక్విప్మెంట్, జాయింట్ మిషన్స్ ప్లానింగ్ సిస్టమ్, క్రిప్టోగ్రాఫిక్ డివైస్ పేర్స్, లోడర్స్, సాఫ్ట్వేర్స్ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలను అమెరికా 17 దేశాలకు విక్రయించగా అందులో భారత్ కూడా ఉంది. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 5 విమానాలున్నాయి. మరో 6 సూపర్ హెర్క్యులస్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది భారత్. మన దేశం సెప్టెంబర్ 25న బ్రహ్మోస్, ఆకాష్, నిర్భయ్ లాంటి క్షిపణులను చైనా సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రదేశాలకు తరలించింది. హిందూ మహాసముద్రంలోని కార్ నికోబార్ ఎయిర్ బేస్ వద్ద సుఖోయ్ యుద్ధ విమానాలతో పాటు ఆకాష్ వంటి క్షిపణులను సిద్ధం చేసింది. డ్రాగన్ చర్యలకు వెంటనే ప్రతిచర్యలు ఉంటాయని గట్టి సంకేతాలను పంపించింది భారత్. బ్రహ్మోస్ క్రూయిజ్ మిజైల్ గగనతలం నుంచి గగనతలం, భూతలాల్లోని 500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది 300 కిలోల బరువున్న వార్ హెడ్ను మోసుకుపోతుంది. షింజియాంగ్ ప్రావిన్స్, టిబెట్లలోని చైనా యుద్ధ విమాన స్థావరాలు బ్రహ్మోస్ పరిధిలో ఉండేలా భారత్ వ్యూహాత్మక ప్రదేశాల్లో వాటిని మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆకాష్ కూడా భారత అమ్ముల పొదిలో ఉన్న ప్రత్యేకమైన క్షిపణి. ఇది భూతలం నుంచి గగనతలంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దీని పరిధి 40 కిలోమీటర్లు. LAC వెంబడి దౌలత్ బే గోల్డీ, కారాకోరం పాస్ వైపు వచ్చే చైనా విమానాలే లక్ష్యంగా ఆకాష్ను సిద్ధం చేశారు. నిర్భయ్ భూతలం నుంచి భూతలానికి ఏకంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తుత్తునియలు చేస్తుంది.
చైనా సైన్యం ఇప్పటికే 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణులను టిబెట్, షింజియాంగ్ ప్రావిన్స్లో, అదేవిధంగా ఆక్సైచిన్, కష్గర్, హోటాన్, లాసా, నించి ప్రాంతాల్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే ఎల్ఏసీ వెంబడి లద్దాఖ్ మొదలు తూర్పు ప్రాంతం దాకా చైనా సన్నద్ధంగా ఉందని స్పష్టమవుతోంది. 72,000 అధునాతన 6 716 రైఫిళ్లు ఇప్పటికే భారత సైన్యానికి చేరాయి. వీటి విలువ 780 కోట్లు. దీంతో పాటు 970 కోట్ల రూపాయలతో దేశీయంగా తయారైన యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మరో 880 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి లైట్ మెషిన్ గన్ LMGలను కొనుగోలు చేయనుంది భారత్. ఇవే కాకుండా రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న AK-203 రైఫిళ్లను అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది భారత్. వీటి విలువ 4,358 కోట్లుగా ఉంటుందని అంచనా. భారత సంసిద్ధత ఈ విధంగా ఉంటే, మరోవైపు చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాల మోహరింపుకు ఇప్పటికే మానవరహిత హెలికాప్టర్లను రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది. AR-500C ప్రోటోటైప్ మానవరహిత హెలికాప్టర్లను టిబెట్ సమీపంలోని నైరుతి చైనాలో ప్రయోగాత్మకంగా ఉపయోగించింది చైనా. ఇది విజయవంతం కావడంతో లదాఖ్లో తమ సైనికులకు ఆహారాన్ని అందించేందుకు ఉపయోగించాలని భావిస్తోంది. ఈ హెలికాప్టర్ 4,411 మీటర్ల ఎత్తైన దావో షెంగ్యాడింగ్ విమానాశ్రయం కేంద్రంగా పనిచేస్తోంది. ఈ AR-500C ప్రోటోటైప్ మానవరహిత హెలికాప్టర్ 800 కిలోల బరువును మోయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎత్తైన హిమాలయాల్లో 5 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించగలుగుతుంది AR-500C ప్రోటోటైప్ మానవరహిత హెలికాప్టర్. ఇలాంటి హెలికాప్టర్లను ఇండో చైనా సరిహద్దుల్లో మోహరించనున్నట్లు చైనా మీడియా ఒక కథనంలో పేర్కొంది. ఎవిక్ AR-500C రకం మానవరహిత హెలికాప్టర్లను నిఘా, కమ్యూనికేషన్స్ కోసం వాస్తవాధీన రేఖ వెంబడి వినియోగిస్తున్నట్లు ఈ కథనంలో పేర్కొంది చైనా. ఇవి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాయి. అలాగే అగ్ని దాడులను కూడా తట్టుకునే సామర్థ్యం వీటికుంటుంది. అంతేకాదు అణు వికరణం, రసాయన కాలుష్యాల్ని గుర్తించే విధంగా వీటిని తయారు చేశారు. శీతాకాలంలో ఎత్తైన హిమాలయాల్లో సాధారణ యుద్ధ విమానాలు తిరగడం కష్టం. అక్కడున్న సైనిక సిబ్బందికి అవసరమైన ఆహారం, ఇతర సరంజామా అందించడానికి ప్రస్తుతం రహదారులను వినియోగిస్తోంది చైనా. ఇలాంటి హెలికాప్టర్లను సమకూర్చుకోవడంతో పాటు లదాఖ్ సమీపంలో వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడడం రానున్న శీతాకాలంలోనే భారత్పై దాడికి చైనా సమాయత్తమవుతోందన్న సంకేతాలనిస్తోంది. శీతాకాలంలో ఎత్తైన హిమాలయాల మధ్య యుద్ధం చేయడం చాలా కష్టం. పైగా విపరీతమైన మంచు కప్పబడి ఉంటుంది. తరచూ మంచు తుఫాన్లు కూడా వస్తుంటాయి. అలాంటి ప్రాంతంలో విధులు నిర్వహించడంలో భారత సైన్యం ఆరితేరింది. దీంతో చైనా కూడా బలాన్ని సమకూర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 లక్షలకు పైగా సైనిక దళాల్ని మోహరించింది. చైనా పక్కా వ్యూహంతో ప్యాంగాంగ్ దక్షిణ తీరానికి సులభంగా యుద్ధ ట్యాంకులను చేర్చేలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారి కదలికలను భారత్ అధీనంలోని 3 హిల్ టాప్ పైనుంచి సులభంగా గుర్తించే అవకాశం ఉంది. గ్రీన్లాండ్, కరేబియన్ దీవుల నుంచి పెరూ వరకు, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే నుంచి పాకిస్తాన్, మంగోలియా వరకు ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తున్న చైనా భారత్తో తలపడే అవకాశాలే ఎక్కువంటారు నిపుణులు. తాజాగా చైనా అధికార పత్రికైన గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో సరిహద్దుల్లో భారత్ సైనిక మోహరింపులు పెరిగాయని, తమ సైన్యంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే విరుచుకుపడేందుకు సైన్యానికి భారత్ పూర్తి అధికారం ఇచ్చినట్లు ఓ వంటకాన్ని వండి వార్చింది. సరిహద్దుల్లో నిర్మాణ, సైనికపరమైన చర్యలను భారత్ ఆపడం లేదని, చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో దాదాపు 2 నుంచి 3 లక్షల మందిని భారత్ మోహరించిందంటూ గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది. మొత్తంగా చైనా భారత్ వ్యూహ ప్రతివ్యూహాల్ని అనలైజ్ చేసి చూస్తే గల్వన్ లోయలో PLA పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఎందుకంటే డర్బుక్, షోక్, దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డును ముందు తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. తద్వారా ఈ DBO రోడ్డుకు మన దేశానికి ఉన్న లింక్ని కట్ చేయాలనేది చైనా వ్యూహం. ఈ లింక్ని సబ్ సెక్టార్ నార్త్ SSN అంటారు. ఇది 230 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉంది. దీని పక్కన డెప్సాంగ్ మైదానాలు విస్తరించి ఉన్నాయి. దక్షిణ ఆక్సైచిన్ వైపు నుంచి డెప్సాంగ్ మైదానాలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అందుకే భారత సైన్యం అణువైన మైదానాల గుండా ట్యాంకర్లను మోహరించింది. ప్యాంగాంగ్సోలోని 4 నుంచి 8 ఫింగర్ల కన్నా DBO విషయంలో చైనా ఎక్కువ వ్యూహరచన చేస్తోంది. మోటార్, మెషిన్ గన్ల సాయంతో దాడికి దిగితే స్వాధీనం సులభమవుతుందని చైనా భావిస్తోంది. ఈ దాడితో లదాఖ్కు, SSNకు ఉన్న లింక్ తెగిపోతుంది. ఇది చైనా పక్కా వ్యూహం. దీన్ని నివారించాలంటే వైమానిక దాడులే ఏకైక మార్గమని భారత్ భావిస్తోంది.
PLAను నియంత్రించాలంటే ఫైటర్ బాంబింగ్ చేస్తూ భారీ ఎత్తున దాడికి దిగాలనేది భారత్ ప్రతివ్యూహం. అంతేకాదు భారత సైన్యం హిమాలయ యుద్ధాన్ని హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తే చైనాను కట్టడి చేయడం సులువవుతుంది. చైనా దిగుమతులను నియంత్రించవచ్చు. 41% చైనా చమురు దిగుమతులు MENA మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజియన్ మీదుగానే సాగుతాయి. ఇది ఆర్థికంగా అత్యంత కీలకమైన అంశం. ఆసియాలో వేగంగా అభివృద్ధిని సాధిస్తున్న 10 దేశాలు రాబోయే రోజుల్లో ప్రపంచంలో కీలకంగా మారనున్నాయి. వీటిలో భారత్, చైనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం లాగే రాబోయే యుద్ధం కూడా డిసెంబర్లో జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ యుద్ధం కేవలం గెలుపోటములు మాత్రమే కాదు, ఆసియాలో ఆధిపత్యాన్ని నిర్ణయించే యుద్ధమని, ప్రపంచ దేశాలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్. యుద్ధం అనివార్యమని స్పష్టమవుతున్న ఈ పరిస్థితుల్లో చైనాను నిలువరించేలా శక్తియుక్తుల్ని ప్రసాదించాలని ఆ భగవంతుడికి ప్రార్థిద్దాం. భారత సైన్యానికి మన మద్దతు పలుకుదాం. ఇది సరిహద్దుల్లో భారత్ చైనా వ్యూహ ప్రతివ్యూహాలకు సంబంధించి సైనిక మోహరింపులకు సంబంధించిన విశ్లేషణ. అండ్ LAC వెంబడి వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత్ ఎటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది అండ్ చైనాను నిలువరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది, అక్కడి టోపోగ్రఫీ సంబంధించిన వివరాలేంటి అండ్ వాతావరణ ప్రతికూలతల మధ్య, భౌగోళిక స్థితిగతుల మధ్య భారత సైన్యం ఎలా చైనాను నిలువరించడానికి వ్యూహం రచిస్తోంది, ఇటువంటి విషయాల్ని మ్యాప్స్ ద్వారా చూడాలనుకుంటే, అక్కడి పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించాలనుకుంటే ఈ వీడియోని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.